హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునినవి. ఈరోజు మనం సగ్గుబియ్యం వడలు తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ సగ్గుబియ్యం వడలను సాబుదానా వడలను కూడా అంటారండి. ఉపవాసం రోజుల్లో ఎక్కువ చేసే ప్రత్యేకమైన వంటకం ఈ సగ్గుబియ్యం వడలు. ఉపవాసం తర్వాత తినడానికి ఇది చాలా మంచి ఎనర్జీ స్నాక్ అండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి తయారు చేసేద్దాం. ముందుగా సగ్గుబియ్యంని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. పూర్తిగా నీరు వడకట్టుకుని సిద్ధం చేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెడుతున్నప్పుడు ఎక్కువ వాటర్ పోయకుండా సగ్గుబియ్యం ములిగే వరకు వాటర్ పోసుకుంటే మెత్తగా ఉబ్బినట్టు అవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యంని వేసి అందులో ఉడికించిన బంగాళదుంప ముద్ద వేసుకోవాలి. నేను 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. బాయిల్ చేసి చక్కగా పీల్ తీసేసి ముద్దలా చేసుకున్నాను. ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంలో ఈ బంగాళదుంప ముద్దను వేసేసుకుని దాని తర్వాత తాజా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్నది వేసుకుని దానిలోనే కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దీనిలోనే వేరుశనగ గుళ్ళు బాగా వేయించి కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇవి వడలకు మంచి క్రంచ్ ఇస్తాయండి, చాలా టేస్ట్ని ఇస్తాయి. దీనిలోకి వేరుశనగ గుళ్ళు చక్కగా వేయించుకుని క్రష్ చేసి వేసుకోవాలి. దీనిలోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి, నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చాలా మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకొని దాని తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకుని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్లోగా వడలు వేసుకోవాలండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్ అంతా. అదేవిధంగా హెల్దీ కూడా అండి. ఇది ఉపవాసం రోజుల్లోనే కాదు, ఈవినింగ్ స్నాక్లో కూడా తీసుకోవచ్చు. చూడండి చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఈ వడల్ని పచ్చి గ్రీన్ చట్నీతో చాలా బాగుంటాయి. పచ్చి గ్రీన్ చట్నీతో తింటే అద్రిపోతుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో పచ్చి గ్రీన్ చట్నీ కావాలా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోని మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ